క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? దేవుడు మరొక ప్రశస్తమైన దినాన ఇట్టి రీతిగా దేవునితో కలిసి మనం ఈ దినాన్ని నడుచుకోవటానికి కృప చూపి ఉన్నారు. చాలా మంచి దేవుడు మన దేవుడు, చాలా గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మాటను మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఆయన మీద విశ్వాసం కలుగుతుంది. మనకి ఆయన్ని వెంబడించాలన్న మనసు కలుగుతూ ఉంది. ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉన్నదండి. దేవుని మాటలో జీవం ఉన్నది. మనుషుని మాటలో అంత శక్తి లేదు, కానీ దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుడు తప్పకుండా ఆ శక్తి చేత తన బిడ్డలను తాగుతాడు, తన బిడ్డలను బలపరుస్తాడు, తన బిడ్డలకు సహాయం చేస్తాడు. రండి, ఈ దినం కూడా దేవుడు నాకు ఇచ్చిన ఒక మాటను మీకు పంచాలని ఇష్టపడతా ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమేన్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎంత అద్భుతమైన దేవుడు! అవును, ఈ రోజున ప్రజలకి అన్ని వసతులు ఉంటున్నాయి, అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి, ఉండవలసినవి ఉండటంలా కదా. అనేకులు మరి వారి యొక్క స్థితిగతులను బట్టి ఏమిరా నీకేమన్నా బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు కదా. అంటే వారు మాట్లాడాల్సిన స్థితిలో మాట్లాడలేనప్పుడు, వారు నడుచుకోవాల్సిన తీరు వారికి తెలియనప్పుడు బుద్ధి లేదు అంటారు. అయితే ఒక వ్యక్తి దేవుని మాట వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆ సంగతులు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఎన్ని రకాలుగా సహాయపడతాడో చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు యవనస్తులు కొంతమంది వింటూ ఉండొచ్చు. మాకు యవనస్తులు అనేకసార్లు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, ఈరోజు మీ మాట మేము విన్నాం, మీరు దేవుని మాటలు మరి ప్రోగ్రాంలు పంచుకుంటుండగా మేము విన్నాం, దేవుడు మమ్మల్ని బలపరిచారు అని. అవును, వారికి మరి అనేక సమస్యలు వారి వయసును బట్టి, వారి చదువును బట్టి, వారి యొక్క ఎగ్జామ్స్ని బట్టి, వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వారి తల్లిదండ్రుల పరిస్థితులను బట్టి, వారి ఒత్తిళ్ళు వారికి చాలా ఉంటాయి. ప్రియమైన యవనస్తులారా, మీరు కూడా వినండి. అద్భుతమైన ఈ దేవుణ్ణి కనుక హత్తుకొని జీవిస్తే మీకు ఏది అవసరమో, యవనస్తులు మరి ముఖ్యంగా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. చూడండి, మనుషుడు అన్నిటినీ మరి తనంతట తనుగా సంపాదించుకునే వాడుగా అయితే దేవుడు అవసరం లేదు. దేవుడు అవసరం అందరికీ. దేవుడు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇచ్చే దేవుడు. మరి ఎగ్జామ్స్లో అనేకులు పిల్లలు మరి ప్రార్థన చేయించుకోవటానికి వస్తారు. అయ్యా, నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు జ్ఞానం వచ్చేటట్టు ప్రార్థన చేయమని. మరి ఈ దేవుడు ప్రార్థన చేయగా ప్రియమైన వార్లరా, యవనస్తులు కానీ చిన్న బిడ్డలు కానీ అనేకులు చెప్పే సాక్ష్యాన్ని విని చాలా సంతోషపడుతూ ఉంటాను. దేవుడు మా ఎగ్జామ్స్లో విజయం దయచేసినారు, దేవుడు మాకు సహాయం చేసినారు, మా క్లాసులు మేము ఫస్ట్ వచ్చినాము, మరి అసలు ఏం రాసాం కూడా ఆ రోజున తెలియకపోయినప్పటికీ మరి దేవుడు మాకు సహాయం చేసినారు అని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సహాయం చేస్తారు ఆయన మీద ఆధారపడినప్పుడు. మరి ఎగ్జామ్స్లో నిజమే చాలా ఒత్తిడి ఉంటుంది. మరి చదివిన పాఠాలు జ్ఞాపశక్తిలోకి రావాలి. కుటుంబ పరిస్థితులు ఉంటాయి కొంతమందికి ఆర్థికమైన ఒత్తిళ్ళు ఉంటాయి, మరి చాలా టెన్షన్లు ఉంటాయి. భయంకరమైన చీకటి లోకంలో సంచరిస్తూ ఉన్నాం కనుక దేవుని సహాయం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అంటే అన్నిటికీ ఆయన ఆధారమై ఉన్నాడనే సంగతిని కనుక నీవు అర్థం చేసుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తారు అని చెప్తున్నాను. కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తారండి. దేవుని మీద ఆధారపడటం కనుక నీకు ఇష్టమైతే, అది కనుక నీవు అంగీకరిస్తే, ఆయన అంటారు కదా అనేకసార్లు అందరితో, నమ్ముట నీ వలనైతే నీవు నమ్మి ఆయనకి సమస్తము సాధ్యమే అంటారు. కనుక ఆయన నీకు సహాయం చేస్తారు, ఆయన నీకు విజయాన్ని ఇస్తారు, ఆయన నిన్ను బలపరుస్తారు అని చెప్పుట్లో ఎటువంటి సందేహం లేదు. విశ్వసించు, దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క కనికరం నీ మీదకి వస్తుంది. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మంచి తండ్రి, ఉన్నతమైన గొప్ప దేవ తండ్రి, మీ మాటలు ఎంతటి దగ్గరికి అయితే మీరు తీసుకుని వెళుచున్నారో, వారికి ఎట్టి సహాయం అవసరమైనదో, వారికి ఎట్టి అవసరతలో
వారు ఎదురు చూస్తూ ఉన్నారో మీ గొప్ప కార్యం జరిగించండి. ఈ రోజు అంతట్లో మీ మాటను వారు ధ్యానించుటకు మీ గొప్ప కార్యం జరిగించమని, పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడైండమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన